హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ తొక్కును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చింతకాయలు దొరికి ఈ కాలంలో మాత్రమే చింతకాయ తొక్కును తయారు చేసి పెట్టుకోవాలి. ఈ తొక్కుతో సంవత్సరం అంతా కూడా రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. దీని తయారీ కోసం మనం కిలో చింతకాయలను తీసుకున్నాము. వీటికున్న కాడలను తీసేసుకుని నీటిలో శుభ్రంగా కడిగి తడిపోయేంత వరకు ఎండలో ఆరబెట్టుకుని సిద్ధంగా ఉంచుకున్నాము. చింతకాయ తొక్కు పచ్చడికి మరీ పచ్చివి, పండినవి కాకుండా ఇలా దోరగా ముగ్గిన చింతకాయల్ని తీసుకోవాలి. వీటిని రోట్లో వేసుకుని నెమ్మదిగా దంచుకోవాలి. నెమ్మదిగా దంచడం వల్ల గింజ నలిగిపోకుండా పైన పేడ వరకు సెపరేట్ అయిపోతుంది. వీలైనంత వరకు పేడను బయటకు తీసేసుకోండి. దీనిలో కళ్ళుప్పు, పసుపు వేసుకుని మొత్తమంతా కలిసేలా దంచుకోవాలి. ఈ తొక్కును దంచుకునేటప్పుడు నల్లగా అవుతుంది కాబట్టి ఉప్పు, పసుపు వేసుకుని దంచుకోవడం వల్ల రంగు మారకుండా ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత ఈ తొక్కును ఒక డబ్బాలో వేసుకోవాలి. మనం తీసుకున్న చింతకాయలన్నీ ఒకేసారి దంచుకోవడం కుదరదు కాబట్టి రోలు సైజును బట్టి 2-3 సార్లుగా వేసుకుని దంచుకోవాలి. మొత్తంగా 1 కిలో చింతకాయలకు 1/2 కిలో కళ్ళుప్పు, 2 స్పూన్ల పసుపు వరకు వేసుకోవలసి ఉంటుంది. దీనిలోంచి గింజలను కూడా తీసేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఊరిన తర్వాత గుజ్జు నుండి సులభంగా ఊడొచ్చేస్తాయి. ఈ చింతకాయ తొక్కంతా కూడా ఒక డబ్బాలో వేసుకుని పైన మూత పెట్టుకుని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజులు గడిచిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తొక్కును ఒక ప్లేట్లోకి వేసుకుని ఇందులోంచి గింజలను తీసేసుకోండి. చూడండి, బాగా ఊరడం వల్ల గింజలు ఈజీగా సెపరేట్ అయిపోతున్నాయి. గింజలతో పాటే ఈ తీగలను కూడా తీసేసుకోవాలి. శుభ్రం చేసుకున్న దీనిని మరొక్కసారి దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల ఎక్కడైనా నలగకుండా ఉన్నా, అలాగే గింజలు తీయగా వచ్చిన తొక్కలు కూడా మెత్తగా అయిపోతాయి. బాగా దంచిన దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ మెంతుల పొడి వేసుకుని బాగా కలుపుకోండి. 2 స్పూన్ల మెంతులను దోరగా వేయించుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని మెంతుల పొడిని తయారు చేసుకున్నాము. చివరిగా ఈ తొక్కును గాజు సీసాలో గాని జాడీలో గాని వేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఏ విధమైన తడి తగలకుండా చూసుకుంటే ఈ చింతకాయ తొక్కు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చింతకాయ తొక్కుతో టమాటా, పల్లీలు, దోసకాయ కాంబినేషన్ లో రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఆ పచ్చళ్ళన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోస్ లో చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.